యాక్చువల్లీ సర్ క్రీక్ అనేది కేవలం స్ట్రాటజిక్గానే కాదు, ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి అంచనా ఉంది. దాంతోపాటు సర్ క్రీక్ అంశంతో మన మ్యారిటైమ్ బౌండరీ, ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యారిటైమ్ బౌండరీ ఇష్యూ కూడా ముడిపడి ఉందన్నమాట. సర్ క్రీక్ అంశం మీద అంటే దీని యొక్క ఇది ఎవరిది అని తేలితేనే ఆ ప్రాంతంలో ఉన్న మ్యారిటైమ్ బౌండరీ కావచ్చు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కావచ్చు, కాంటినెంటల్ షెల్ఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా డివైడ్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఫిషర్మెన్ ఇష్యూ, ఇదే ప్రాంతం మనం చూస్తే కనుక ఇండియన్ ఫిషర్మెన్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, వాళ్ళ లైవ్లీహుడ్ అంశాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఫిషర్మెన్కి జనరల్గా ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఫిషింగ్ చేసుకోవచ్చు అనే దాని మీద కొంత ఆస్తి ముందుకెళ్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రాపర్గా సర్ క్రీక్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య విషయాలన్నీ తేలితే కానీ ఫిషర్మెన్ అంశాలు కూడా ఈ ప్రాంతంలో ఎంతవరకు మనం ఫిషింగ్ రైట్స్ ఉంటాయనే దాని మీద కూడా మన క్లారిటీ ఉంటుంది అనమాట. దాంతోపాటు పాకిస్తాన్ తెలివిగా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ యొక్క ఎల్బిఓడి, లెఫ్ట్ బ్యాంక్ అవుట్ఫాల్ డ్రైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా సర్ క్రీక్లోకి వదులుతుంది అనమాట. పాకిస్తాన్ ఇలా ఎల్బిఓడి, లెఫ్ట్ బ్యాంక్ అవుట్ఫాల్ డ్రైన్ అనేది సర్ క్రీక్లోకి వదలటం ఇండస్ వాటర్ ట్రీటీకి విరుద్ధం అని చెప్పి ఇండియా వాదిస్తుంది అనమాట. మొత్తానికి సర్ క్రీక్ అంశం మీద మాత్రం మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ చిచ్చురేగుతోంది. పాకిస్తాన్ తెలివిగా సర్ క్రీక్ ప్రాంతంలో మిలిటరీ యాక్టివిటీ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి ఇండియా గట్టిగానే గుణపాఠం చెప్పబోతోంది. ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్కి మన డిఫెన్స్ మినిస్టర్, మన ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్ అందరూ కూడా చాలా గట్టిగా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు.